హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే స్వర్ణగిరి వచ్చామండి. ఇది అయితే యాదగిరి గుట్ట దగ్గరలో ఉందన్నమాట. మేము యాదగిరి గుట్ట వచ్చాము. అక్కడ నుంచి అయితే స్వర్ణగిరి కూడా వచ్చేసాము. ఇగోండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. స్వర్ణగిరి మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. ఇది లోపల అంతా ఆయన సంబంధించిందే ఉందండి. ఇగోండి, లోపలికైతే ఎంటర్ అవుతున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూడండి, సైడ్స్ అయితే చెట్లు గట్రా ఉన్నాయండి. ఎందుకంటే ఈ టెంపుల్ ఇంకా అవుతూనే ఉందండి, ఫుల్గా కంప్లీట్ కాలేదు ఇంకా. కానీ చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రము. నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, సైడ్లో అయితే మనము చెప్పులు ఇక్కడే విప్పేయాలన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్తున్నాం. చాలా ఎండగా ఉందండి. మేము 3:30-4కి వచ్చామన్నమాట. కానీ ఈ టైంలో అసలు రాకూడదండి ఈ టెంపుల్కి అయితే. ఈవినింగ్ 6 దాటినాక మాత్రమే రావాలి. ఇగోండి, వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ముట్టుకుంటే కూడా కాలిపోతుందండి, అంత ఎండగా అయితే ఉంది. వేడి చాలా ఎక్కువగా ఉంది, సమ్మర్ కదా. ఇగోండి, 10 అవతారాలు అన్నమాట. మనం ఇప్పుడు స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇగోండి, చాలామంది అయితే వస్తున్నారండి ఇది విజిట్ చేయడానికి. చాలా బాగుంది కూడా. కానీ ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుందన్నమాట. ఫుల్ లైటింగ్స్ అవన్నీ పెడతారనమాట. సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ చూసి వెళ్ళడానికి మాత్రమే బాగుంటుంది ఈ టైంలో మాత్రము. మేము చాలా లాంగ్ నుంచి వచ్చామండి, అందుకనే తొందరగా వచ్చి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదిగోండి, స్టెప్స్ సైడ్లో అయితే 10 అవతారాలు ఉన్నాయండి. అది కూడా పాలరాతితో విగ్రహాలని చేసి మరి పెట్టారండి. చాలా బాగున్నాయి. అవి ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోయాము, వెళ్ళినాక చూసాను అనమాట. మళ్ళీ కిందకు వచ్చి ఇగోండి, ఫస్ట్ అయితే మత్స్య అవతారం అనమాట. చూడండి ఎంత బాగుందో, మొత్తం పాలరాతితో చేసిన విగ్రహాలండి. ఇగోండి, కూర్మ అవతారం సెకండ్ వన్. ఎండలో బాగా తిరిగి బాగా అయితే ఎండ అయితే బాగా తగులుతుందండి. ఇదైతే వరాహ అవతారము. 4th వన్ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అన్నమాట. నరసింహ అవతారము. వామన అవతారం అండి. కానీ భలే ఉందండి, చూడడానికి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది పరశురామ అవతారం అన్నమాట. ఇంకోండి, రామ అవతారం. మొత్తం పాలరాయితో పెట్టారండి చెక్కి. చాలా బాగున్నాయి. 10 అవతారాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట విగ్రహాలు. ఇగోండి, రామ అవతారము. కృష్ణ అవతారము. తప్పకుండా విజిట్ చేయవలసిన గుడి అన్నమాట. కల్కి అవతారం అండి లాస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడతో ఫోటో దిగారండి. ఇంకా ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇగోండి, ఇదైతే గుడి అన్నమాట, వెంకటేశ్వర స్వామి గుడి. చాలా అంటే చాలా బాగుందండి. మేము లోపలైతే పిక్స్ తీయలేకపోయామండి, ఎందుకంటే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఇంకా గుడి అయితే కంప్లీట్గా అవ్వలేదండి, కానీ అందరు విజిట్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. మీరు కూడా తప్పకుండా యాదగిరి గుట్ట వస్తే ఇక్కడ రండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు వచ్చేటప్పుడు ఈవినింగ్ రండి, కొంచెం బాగుంటుంది. ఇదైతే రథం అండి. రథం కూడా చాలా బాగుంది. ఇది ఫంక్షన్ హాల్లా ఉందండి, అంటే దేవుడి వేవెని సంబంధించిన ఫంక్షన్స్ ఏమైనా ఇక్కడ చేస్తారనుకుంటా. లోపలికైతే వెళ్ళేది లేదు. ఇగోండి, ఇదంతా అయితే గుడి అన్నమాట. గుడి చాలా బాగుందండి. లోపల మాత్రము కన్నుల పండుగలా ఉంది. లోపలికి వెళ్తే మాత్రము లోపల ఇంకా అద్దాల ఉయ్యాల కూడా ఉందండి, చాలా బాగుంది. ఇదిగోండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి ఈ ఫోటో మాత్రము. ఇక్కడ ఈ విగ్రహం చాలా బాగా నీట్గా కట్టారు. చాలా పెద్దగా ఉంది కూడా. చూస్తూ ఉంటే అలా ఉండిపోనిపిస్తుందండి, అంత అందంగా ఉంది. ఇదిగో మేము ఇక్కడ పిక్స్ కూడా దిగామండి.
వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన అందరూ వచ్చి ఇక్కడైతే పిక్స్ దిగుతున్నారు, బాగుందని. ఇదే అనమాట ఫంక్షన్ హాల్. టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది, టెంపుల్కి వెళ్ళడానికి. ఇగోండి ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట. చూడండి ఇక్కడ ఏనుగు అనమాట, ఏనుగు తన పిల్ల, అలాగే ఆవు తన పిల్ల అనమాట. భలే ఉన్నాయి ఇవి, నిజంగా ఉన్నాయి అనుకున్నాను నేను, అంత బాగున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడవలసింది ఇంకొకటి ఉందండి, అది ఇంకా సూపర్గా ఉంది. ఇది ఏది చూడడానికి వచ్చినా మీరు మాత్రం 6 తర్వాతే రండి, చాలా బాగుంటుందంట. మేమైతే ఎర్లీగా వచ్చేసామండి, ఎందుకంటే మేము చాలా లాంగ్ నుంచి వచ్చాం కదా, మళ్ళీ మాకు లేట్ అయిపోతుందని అలా ఆ టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి నిద్రిస్తున్నట్టు, ఇదంతా దీపాలు పెట్టుకునే స్తంభం అండి. దీనిపైన దీపాలు పెడుతున్నారు, అది కూడా 365 ఒత్తులతో పెడుతున్నారు. ఇక్కడ అక్కడ అమ్ముతున్నారు కూడా, చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ అంటే చాలా బాగుందండి. మెయిన్ చూడవలసింది ఇదొకటండి. ఇక్కడ వాటర్లో చూసారా స్నేక్స్ పడగల మధ్యన పడుకున్నారు స్వామివారు, ఎంత అందంగా ఉన్నారో. పదండి ముందుకు వెళ్దాం, చూద్దాం. ఇక్కడ అందరూ మొక్కుకుంటూ కాయిన్స్ కూడా వేశారండి వాటర్లో. ఇదిగోండి చుట్టూ కట్టారండి మండపంలా, ఎంత బాగుందంటే. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నారు వాటర్ మధ్యలో. ఇక్కడ నైట్ అయితే వాటర్ కూడా ఫ్లో అవుద్దనమాట, అంటే పైకి వాటర్ పడుతూ ఉంటుంది. చూడండి కాయిన్స్ ఎంతమంది వేశారో. ఈ టెంపుల్ కట్టి అంటే స్టార్ట్ చేసి 10 years అవుతుందంట. ఇక్కడికి విజిట్ చేయడానికి 1 year నుంచి వస్తున్నారటండి. చాలా బాగుంది మాత్రం, నాకైతే ఇది చాలా నచ్చింది. ఇదొకటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి, ఇంకా టెంపుల్ లోపలైతే మరి చెప్పక్కర్లేదండి, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే ఇంకా ఈవినింగ్ వస్తే బాగుండు అనిపించిందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మేము ఈవినింగే వస్తామండి. ఇవ్వండి దీపాలు పెడుతున్నారు, ఇది మొత్తం దీపాల స్తంభం అన్నమాట. వెంకటేశ్వర స్వామి పాదాలు, అలాగే శంకు చక్రం నామము. ఇంకా పైకి వెళ్తున్నామండి. మాకైతే ఈ ప్లేస్ నుంచి అస్సలు వెళ్ళాలనిపించట్లేదండి, అంత బాగుంది. ఇదిగోండి ఆంజనేయ స్వామి చాలా పెద్దది కట్టారండి. ఈ పక్కన గంట కూడా ఉందండి, చాలా పెద్ద గంట. ఇంకా దగ్గరకైతే వెళ్ళలేదు. ఇదిగోండి శంకు చక్రము నామం అన్నమాట. టెంపుల్ అయితే చెప్పక్కర్లేదండి, అంత అందంగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, గంట చాలా పెద్ద గంట అన్నమాట. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి టెంపుల్ మాత్రము, అయినాక ఇంకొకసారి రావాలండి. అది కూడా ఈసారి ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.